ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే అందరికీ డబల్ ఆనందం, డబల్ సంతోషం, డబల్ ఎక్సైట్మెంట్. కానీ డబల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అండి, వాటిని ఎలా డీల్ చేయాలి అని మనం తెలుసుకోవాలి అంటే మీ ట్విన్ ప్రెగ్నెన్సీ ఏ రకమైన ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది తెలియాలి. యూజువల్గా ప్రెగ్నెన్సీలో మాయ అంటే ప్లాసెంటా ద్వారా మదర్ నుంచి బేబీకి ఫుడ్ పోవడం జరుగుతుంది. సో మీ ట్విన్ ప్రెగ్నెన్సీలో కమలపిల్లల్లో ఎన్ని ఆమ్నియాటిక్ సాక్ అంటే ఎన్ని గదులు ఉన్నాయి అండ్ ఎన్ని మాయలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ట్విన్ ప్రెగ్నెన్సీలో కొన్ని రకాలు ఉంటాయి. సో మోస్ట్ కామన్ రకాలు ఏమంటే DCDA ట్విన్స్ అంటే డైకోరియానిక్ డయామ్నియాటిక్ అంటాం. అంటే గర్భసంచిలో 2 సపరేట్ గదులు ఉంటాయి. ఈచ్ గదిలో ఒక్కొక్క బేబీ ఉంటుంది అండ్ ప్రతి బేబీకి తన సొంత ప్లాసెంటా ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు కనుక చెరొక బెడ్రూమ్లో ఉండి వాళ్ళ బెడ్రూమ్కి సపరేట్ కిచెన్స్ ఉన్నాయనుకోండి, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు తింటారు, తిరుగుతారు, ఎవరి కిచెన్లో వాళ్ళు వండుకొని తింటుంటారు. సో ఇంకొక రూమ్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా జరిగినా ఈ పక్క రూమ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫుడ్కి కానీ వాళ్ళ రెస్ట్కి కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనమాట. సో DCDA అనేది సేఫ్ ప్రెగ్నెన్సీ. సో రెండో బేబీ ఒక బేబీని ఎటువంటి ఎఫెక్ట్ చేయడం లేదు. నెక్స్ట్ రకం ప్రెగ్నెన్సీ MCDA అంటే మోనోకోరియానిక్ డయామ్నియాటిక్. అంటే 2 గదులు ఉంటాయి గర్భసంచిలో, కానీ ఈ 2 గదుల్లో ఉన్న బేబీస్ ఒకటే మాయ ద్వారా ఫుడ్ అందుకుంటుంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు కనుక బేబీస్ చెరొక బెడ్రూమ్లో ఉన్నారు, కానీ వాళ్ళిద్దరికి కలిపి ఒక కామన్ కిచెన్ ఉందన్నమాట. సో కిచెన్లో వండుకున్న దాంట్లోనే వీళ్ళిద్దరూ కూడా పంచుకోవాలి. స్ట్రాంగర్ బేబీ అంటే బాగా బలం ఉన్న బేబీ ఎక్కువ గుంజేసుకుంటుంది, తక్కువ బలం ఉన్న బేబీకి కొంచెం ఆహారమే దక్కుతుంది. కాబట్టి ఇలాంటి ప్రెగ్నెన్సీలో ఒక బేబీ బాగా పెరిగి ఇంకొక బేబీ గ్రోత్ తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక్కొక్కసారి ఇలా బేబీ తగ్గుకుంటూ పోయి బేబీకి డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు వెంటనే బతికున్న బేబీకి వెంటనే ఎఫెక్ట్ కనిపించకపోయినా కొంతకాలానికి వాటి కిచెన్ మీద ఎఫెక్ట్ పడి స్లోగా ఆ బతికున్న బేబీకి కూడా కొంతవరకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 3వ రకం ప్రెగ్నెన్సీ అంటారా, మోనోకోరియానిక్ మోనోయామ్నియాటిక్. అంటే ఇద్దరు బేబీలు కూడా గర్భసంచిలో ఒకటే గదిలో ఉంటాయి అండ్ ఇద్దరికి కూడా ఒకటే మాయ నుంచి ఫుడ్ వెళ్తుంది. ఎలా అంటే ఇద్దరు కలిసి ఒకటే బెడ్రూమ్లో ఉంటారు అండ్ ఒకటే కిచెన్ ఉంటుంది. సో అక్కడే ఆడుకుంటారు, అక్కడే వండుకుంటారు, అక్కడే తింటుంటారు. సో ఇలాంటప్పుడు గొడవలు కూడా ఎక్కువ అవుతాయి కదా. అదే మాదిరిగా బిడ్డలు 2 కదులుతూ ఉన్నప్పుడు రెండింటి పేగులు కూడా మెలపడే అవకాశం ఉంటుంది. సో అలా మెలపడి ఒక్కొక్కసారి పిల్లలకి ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఏ రకమైన ప్రెగ్నెన్సీ అనే దాన్ని బట్టి మీ ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే కాంప్లికేషన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఎందుకు అవసరం అంటే ఎప్పుడైనా ఈ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటే ఒక బేబీ సరిగ్గా ఎదిగి ఒక బేబీ ఎదగడం లేదు అన్న ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ప్రెగ్నెన్సీ రకాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నుంచి ఖచ్చితంగా మీకు ఎవరైనా ట్విన్స్ అని చెప్పగానే ట్విన్స్ అనే కాదండి ఏ రకమైన ట్విన్సో అని చెప్పండి అని అడగాలి.